ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప నగరంలోని బెల్లంమండి వీధిలో వెలసిన శ్రీ నిమిషాంబాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ధర్మకర్త జీనిగిరి నరసింహం ఆధ్వర్యంలో గురువారం శమీ వృక్ష దర్శనం అనంతరం గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శుక్రవారం సామూహిక అభిషేకాలు అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజామిత్రుడి మిత్ర ఇక్కడ చూడన్నా నరసింహన్నా చూడు. బాబు ఆలయ ధర్మకర్త జీనిగిరి నరసింహం ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, జన్మదిన నక్షత్రమైనటువంటి వైశాఖ శుద్ధ దశమి పుట్టినరోజుగా కార్యక్రమం చేస్తున్నాము. అలాగే దసరా ఉత్సవములు చేస్తున్నాము. ఈ ఉత్సవములకు దాతల చేత అన్నదాన కార్యక్రమము మిగతా కార్యక్రమములు నిర్వహించుతున్నాము. ఈ యొక్క దేవస్థానము ఇప్పటికీ దాదాపు 1 సంవత్సరం జరిగినది. ఈ దేవస్థానము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ దేవస్థానము పూర్వము 1927వ సంవత్సరంలో రాజరాజేశ్వరి దేవస్థానంగా నిలయమై ఉన్నది. అటు తర్వాత 1947లో రామాలయంగా నిర్వహింపబడినది. అటు తర్వాత 2006వ సంవత్సరంలో మేము శ్రీ నిమిషాంబాదేవి దేవస్థానంలో అతి కొద్ది స్థలంలో నిర్వహింపబడినది. ఈ కార్యక్రమములు మేము యథావిధిగా దాతల సహకారంతో నిర్వహించుతున్నాము. ఓకే. మా నాన్నగారు ఆర్ల రామసుబ్బయ్య జ్ఞాపకార్థం ఈరోజు మేము అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాము. ఈ అన్నదాన కార్యక్రమంలో దేవస్థానం వారు సహకరించినందుకు కృతజ్ఞతలు. దేవస్థానం వారు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.